హాయ్ ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్‌గా మనకొక అప్డేట్ అయితే వచ్చింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి వెబ్‌సైట్‌లో సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ అనే ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. అసలు ఈ సర్టిఫికేట్స్ అనేవి మళ్ళీ రీ అప్‌లోడ్ ఎలా చేయాలి? ఎవరు చేయాలి? అసలు ఆ సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ అనేది చెయ్యాలా? అక్కర్లేదా? అనేది ఎలా తెలుసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో, వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మీకు వెబ్‌సైట్‌లో ఇక్కడ ఫార్మ్స్ కింద థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే నో యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని ఉంది కదా! ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తే మీకు స్క్రీన్ మీద ఒక 3 ఆప్షన్స్ అయితే స్టేటస్‌లో కనిపిస్తాయన్నమాట. అవేంటో నేను మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. క్లియర్‌గా అయితే ఒకసారి చూడండి. ఒకటైతే మీకు సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్ అని ఉంటది. లేకపోతే మీ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్‌ఫుల్ అయిపోయింది. మీరైతే వెబ్ ఆప్షన్స్‌కి ఎలిజిబుల్ అయ్యారని ఉంటది. ఇంకోటొచ్చేసి అప్లికేషన్ పెండింగ్ ఎట్ అప్లికెంట్ ఫర్ రీ అప్‌లోడ్ అని ఉంటది. ఈ స్టేటస్ అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మళ్ళీ మీ వెబ్‌సైట్‌కి అయితే వెళ్ళాలి. వెబ్‌సైట్ ఓపెన్ చేసి కౌన్సిలింగ్ వెబ్‌సైట్ అనేది ఇక్కడ సర్టిఫికేట్ రీ అప్‌లోడ్ ఆప్షన్ ఉంది కదా! ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీ ఎంసెట్ హాల్ టికెట్ అలానే డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతది. ఇచ్చాక సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ సర్టిఫికేట్స్ రీ అప్‌లోడ్ చేయాలనేది మీకు అక్కడ క్లియర్‌గా అయితే చూపిస్తది. ఎందుకు మీరు ఫస్ట్ టైం అప్‌లోడ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశారనే డీటెయిల్స్ కూడా మీకు అక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌ని మళ్ళీ రీ అప్‌లోడ్ చేయమని అయితే వాళ్ళు అడగడం జరిగింది. అక్కడ వాళ్ళు ఫస్ట్ సారి అప్‌లోడ్ చేసినప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేశారో మీకు అక్కడ రీజన్ కూడా చూపిస్తున్నారు. వీళ్ళు అప్‌లోడ్ చేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది క్లియర్‌గా లేదని, అలానే ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మిగతా ప్రూఫ్స్‌లో నేమ్ అనేది మిస్ మ్యాచ్ ఉందని వాళ్ళైతే క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ఇలా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నవి ఎవరైతే అప్‌లోడ్ చేశారో వాళ్ళకి మళ్ళీ రీ అప్‌లోడ్ చేయమనైతే ఈ విధంగా స్టేటస్ అనేవి చూపిస్తారు. సో, ఈ విధంగా మీరు అప్‌లోడ్ చెయ్యాలా? అక్కర్లేదా? అనేది చెక్ చేసుకొని రీ అప్‌లోడ్ చేయాల్సుంటే గనక కంపల్సరీ అప్‌లోడ్ చేయండి వితౌట్ ఎనీ డిలే. ఎందుకంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వకపోతే మీకు కాలేజ్‌లో అడ్మిషన్ అనేది రాదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.